ఫ్రెండ్స్, మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన భారతదేశం ప్రపంచానికి సూపర్ పవర్గా పరిచయం అయింది. ఒకప్పుడు మన సోషల్ స్టడీస్లో చదువుకునే వాళ్ళం, అమెరికా, యుఎస్ఆర్ ప్రపంచంలో సూపర్ పవర్స్ అని, వారి దగ్గర డబ్బు ఉందని, ఆయుధ సంపత్తి ఉందని, అణుబాంబులు ఉన్నాయని, ఖండాంతర క్షిపణులు ఉన్నాయని, మానవరహిత విమానాలతో ఏ మారుమూలైన బాంబులు వేయగలవని, అందుకే అవి సూపర్ పవర్స్ దేశాలని. మనం ఎందుకు సూపర్ పవర్గా ఎదగలేకపోతున్నామని నేను తెగ బాధపడేవాడిని ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం తేటతెల్లమైంది. పాక్ యుద్ధంలో అన్ని విజయాలు భారత ఖాతాలో పడ్డాయి. మన శక్తిని ప్రపంచ దేశాలు విస్తుపోయి చూశాయి. అమెరికా, చైనా షాక్లోకి వెళ్ళిపోయి మన బ్రహ్మోస్, మన ఆకాష్, మన అగ్ని, మన అస్త్ర, మన తేజ, మన ధనుష్, మన ధ్రువ, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను క్షణాల్లో నాశనం చేశాయి. ఉగ్రవాదుల స్థావరాలు, సైనిక స్థావరాలు చిన్న భిన్నం అయిపోయాయి. మొత్తం పాకిస్తాన్ మన వెపన్స్కు ప్రయోగశాలగా మారిపోయింది. ఇది గమనించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుటిల బుద్ధితో ఇంటర్ఫీర్ అయి వారిని ఆపాడు. అయినా అన్ని విజయాలు మనవే. ప్రపంచానికి మనమే ఇప్పుడు సూపర్ పవర్. అది ఎలా అంటే, మొదటిది, ప్రపంచంలో అత్యధిక జనాభా గల, అంటే 140 కోట్ల జనాభా గల దేశం మనది. అందులో 35% యువతే. వారి నైపుణ్యం, టెక్నికల్ నాలెడ్జ్ అమోఘం. అదే గ్రేట్ అసెట్ మనకి ఇప్పుడు. రెండవది, మనం ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాం. మన జీడిపి గ్రోత్కు తిరుగులేదు. మూడవది, మన శాటిలైట్ లాంచింగ్ శక్తి ప్రపంచానికి ఆదర్శం. అతి తక్కువ ఖర్చుతో మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్. మన వాళ్ళకున్న నైపుణ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. నాలుగవది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన కంపెనీలు, నేషనల్ హైవేస్, రైల్వే నెట్వర్క్ ప్రపంచానికే తలమానికం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దీనిని సుసాధ్యం చేశాయి. ఐదవది, మన ఆయుధ సంపత్తి, లక్ష్య సాధన 100%, ఫలితం 100%, ఖర్చు మిగతా దేశాలతో పోలిస్తే ఓన్లీ 50%. ఇప్పుడు అన్ని దేశాలు మన వైపే చూస్తున్నాయి. ఇది అమోఘం, అద్వితీయం. మనకు వస్తున్న ఆర్డర్స్ కుప్పల తెప్పలు. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తిరగలేదు. మన లక్, మనకు దేశభక్తి, ముందు చూపు గల లీడర్స్ దొరికారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారాం, జైశంకర్, నితిన్ గడ్కర్. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ఏ ఒక్కరి మీద అవినీతి ఆరోపణ లేదు. మనం అమెరికా, రష్యాల సూపర్ పవర్లు అవ్వాలని నా చిన్ననాటి కోరిక, నా చిన్ననాటి కళ ఇప్పుడు నా కళ్ళ ముందే నిలబడింది. ఎంత అదృష్టం! నా ఆనందానికి అవధులు లేవు. జై భారత్ మాత. ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe our channel Venkadu Creations. Thank you all for your encouragement. Thank you.